ప్రొఫెషనల్ టెన్నిస్ లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ జోరు కొనసాగుతోంది. వింబుల్డన్ టైటిల్ తో తన గ్రాండ్ స్లామ్ల సంఖ్యను 17కు పెంచుకున్న స్విస్ స్టార్ సిన్సినాటి ఓపెన్ లో ఛాంపియన్ గా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సెర్బియా వీరుడు నొవాక్ జోకోవిచ్ తో వరుస సెట్లలో గెలిచిన ఫెడెక్స్ ఈ ఏడాది 6వ ఏటీపీ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వింబుల్డన్ టైటిల్ తో చాలా రోజుల తరువాత మళ్లీ ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు చేరుకున్న స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ జోరు కొనసాగిస్తున్నాడు. ప్రతిష్టాత్మక లండన్ విశ్వ క్రీడల్లో ఫైనల్లో ముర్రే చేతిలో ఓడి రజతంతోనే సరిపెట్టుకున్న ఫెడెక్స్ సిన్సినాటి ఓపెన్ లో మాత్రం సత్తా చాటాడు. టాప్ సీడ్ గా బరిలో దిగిన ఫెదరర్ వరుస విజయాలతో టైటిల్ గెలుచుకున్నాడు. తుదిపోరులో ప్రపంచ నెంబర్ 2 సెర్బియా ఆటగాడు నొవాక్ జోకోవిచ్ ను స్విస్ స్టార్ వరుస సెట్లలో చిత్తుగా ఓడించాడు. ప్రపంచంలోని ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు టైటిల్ కోసం పోటీ పడిన ఈ మ్యాచ్ కు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒలింపిక్స్ ముగిశాక టొరంటోలో జరిగిన రోజర్స్ కప్ నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకున్న ఫెదరర్ ఫైనల్లో నొవాక్ పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆరంభం నుంచే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకెళ్లిన రోజర్ తొలి సెట్ ను 6-0తో గెలిచి సెర్బియా వీరుడికి షాక్ ఇచ్చాడు. ఫెదరర్ దూకుడుకు తొలి సెట్ 20 నిమిషాల్లోనే ముగిసింది. ఈ సెట్ లో సెర్బియా స్టార్ కు 10 పాయింట్లు మాత్రమే లభించాయి. వీరిద్దరూ కెరీర్ లో 28 సార్లు పోటీ పడినా ఇలా 6-0తో సెట్ గెలవడం ఇదే తొలిసారి. 2007 నుంచి ఫైనల్స్ లో ఏ ప్రత్యర్థి పైన ఫెదరర్ 6-0 తేడాతో సెట్ గెలవలేదు. ఒలింపిక్స్ ముగిసిన వెంటనే గత వారం రోజర్స్ కప్ గెలిచిన జోకోవిచ్ కు ఈ ఫలితం షాక్ ఇచ్చింది. గతేడాది యుఎస్ ఓపెన్ నుంచి వరుసగా 3 టోర్నీల్లో ఫెదరర్ ను ఓడించిన జోకోవిచ్ రెండో సెట్ లో కాస్త పుంజుకున్నాడు. తొలి సెట్ లో అనేక అనవసర తప్పిదాలు చేసిన జోకోవిచ్ క్రమంగా ఫెదరర్ పై ఒత్తిడి పెంచాడు. కానీ ఫెడెక్స్ కూడా ధాటిగా ఆడటంతో సెట్ టై బ్రేకర్ కు దారితీసింది. హోరాహోరీగా సాగిన టై బ్రేకర్ లో వరుసగా 3 పాయింట్లు గెలిచిన స్విస్ దిగ్గజం 4 హ్యాండ్ షాట్ తో మ్యాచ్ ను ముగించాడు. 7-6తో రెండో సెట్ నెగ్గిన ఫెదరర్ ఈ ఏడాది 6వ ఏటీపీ టైటిల్ తన ఖాతాలో జమ చేసుకున్నాడు.